వెల్కమ్ బ్యాక్ టు మున్నీస్ కిచెన్స్. ఇవాళ మన స్పెషల్ గోదావరోళ్ళు ప్రేమలోనే కాదండి, మర్యాదల్లో కూడా తగ్గేదే లేదంటారు. వీళ్ళు చూపించే ప్రేమ ఎంత తీయగా ఉంటుందో వీళ్ళు పెట్టే ఫుడ్ కూడా అంత కమ్మగా ఉంటుంది. ఇంకా మనకు మాట్లాడుకోవడాలు ఉండవు, అలా పడి ఉండాల్సిందంతే. అవునా కదా చెప్పండి. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా కానూరు స్పెషల్ వంకాయ చేపల పులుసు అనమాట. వంకాయ చేపల పులుసు ఏంటి అనుకుంటున్నారా? ఇది తింటే ఇంకా ఎన్నిసార్లు చేపల పులుసు తిన్నా ఈ టేస్ట్ రాదండి, అంత టేస్టీగా ఉందన్నమాట. దీనికి ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక దబ్రాలో వేసుకుని 5-6 పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో చూపించాను కదా, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ దబ్రాలో చేపల ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది చాలా ఫ్రెష్గా ఉంది చేప. తలకాయ తోక చాలా పెద్దగా కట్ చేసి తీసుకొచ్చారు మా బావగారు వాళ్ళు. అసలు తోక తలకాయలోనే టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. 7 టేబుల్ స్పూన్ల కారం అక్క చేతితో వేసేస్తుంది, నేను మాత్రం కొలత చెప్తున్నాను. దీనికి కల్లుప్పు సరిపడా వేసేసుకుని ఒక 1/2 కేజీ చింతపండు, ఈ చేప చాలా ముదురుగా ఉంది కాబట్టి 1/2 కేజీ చింతపండుని నానబెట్టేసుకున్నాం. ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని ఇలా చిక్కగా కలిపేసుకుని మనం చేపల పులుసులో వేసేసుకోవాలన్నమాట. బాగా చిక్కగా పిండుకోవాలి. ఎక్కువ పలుసుగా అయితే ఎక్కువసేపు మరుగుతుంది కదా, చేపల కూర టేస్ట్ పోద్ది అనమాట. మనం చేపల కూర వండడానికైతే ఏ చిన్న తేడా వచ్చినా పులుసు పాడైపోద్దని చాలా భయపడతాం కదా, కానీ వీళ్ళైతే ఈజీగా చేస్తున్నారండి. 1/2 కేజీలో సగం నూనె కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడానికి ముందు మనం తెల్లంకాయలు ఉంటాయి కదా, ఈ తెల్లంకాయలని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ముచ్చుకుల దగ్గర కొంచెం కట్ చేసి ఇలా చీలికల్లా వేసేసుకోవాలన్నమాట. వంకాయ పలంగా వేసేసుకుంటే తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ బెండకాయలు, అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకుని సరిపడా కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇది మరుగుతుంటే ఒక వీధి కాదండి 4 వీధులకి వెళ్ళింది వాసన, అంత వాసన వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. పులుసుని ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు, ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని మనం మరిగి పెట్టేసుకోవాలన్నమాట. చూసారా మరుగుతుంది కదా, ఇంకా చిక్కగా ఇవ్వాలి చేపల పులుసు అనమాట. ఈ చేపల కూరలో వంకాయ తింటే ఉందండి, అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఈ టేస్ట్ తిన్న తర్వాత ఇంక ఏ టేస్ట్ మనకి ఎక్కదనమాట. మళ్ళీ చేపల కూర కావాల్సిందంటే కానూరు రావాల్సిందే. చూసారా చేపల కూర రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకున్నారు. ఈ చేపల పులుసు ఇప్పుడు కన్నా తర్వాత రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. కాకపోతే ఈ లోపల ఎక్కడ ఆగుతాం చెప్పండి. గబగబా అన్నం పెట్టేసుకుని ఒక వంకాయ ముక్క వేసుకుని 4 బెండకాయలు చిన్న చేప ముక్క వేసేసుకుని గబగబా లాగించేసాను అనమాట. నేనే కాదండి, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మా అక్కకి అక్క నీ చేపల పులుసు సూపర్ అన్నారనమాట. అంత టేస్టీగా ఉంది. నచ్చిందా నా వీడియో? నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.